హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట బీరకాయ పాలు కర్రీ. చాలా సింపుల్గా టేస్టీగా పాలు బీరకాయ కర్రీ ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. పాలు బీరకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: లేతగా ఫ్రెష్గా ఉండే బీరకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాము, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 3 టమోటాలు, 3 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు. ముందుగా కూరగాయలు శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. బీరకాయకి 2 సైడ్స్ కట్ చేసేసుకొని చెక్కు తీసేసుకోవాలి. పీలర్ సహాయంతో చెక్కు తీసేసుకోవాలి. అన్ని బీరకాయలకి చెక్కు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు శుభ్రంగా కడుక్కున్నాము. బీరకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీ కొద్దిగా ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని ఈ ముక్కలన్నీ ఒక దబరకు వేసుకోవాలి. ఇలా ఒక దబరకు వేసేసుకోవాలి. బీరకాయ ముక్కలన్నీ ఒక దబరకు వేసుకొని 1 స్పూన్ ఉప్పు వేసేసి ఈ బీరకాయ ముక్కలు బాగా గట్టిగా పిసకాలి. ఈ బీరకాయలో ఉండే పసురంతా బయటకు వచ్చేయాలి. బాగా గట్టిగా పిసికేసి బీరకాయలో ఉన్న నీరంతా పిండేసుకోవాలి. ఇలా పిండేసి ఈ బీరకాయ ముక్కలు ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. మొత్తం బీరకాయ ముక్కలన్నీ నీరు అనేది లేకుండా గట్టిగా పిండేసేయాలి. ఈ బీరకాయలో ఉండే పసురంతా పిండేసుకోవాలి. చూడండి ఎంత పసురు వచ్చిందో. ఈ పసురు ఉండడం వల్ల బీరకాయ కర్రీ పసురు వాసన వస్తుంది. ఇప్పుడు ఈ పసురు నీళ్ళు పడేయాలి. చూడండి ఎంత పసురు నీళ్ళు వచ్చాయో. ఈ బీరకాయ ముక్కలు మనం కర్రీ వండుకుందాం. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పాలు బీరకాయ కర్రీ. ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేద్దాము. స్టవ్ పైన కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 10 వెల్లుల్లి రేఖలు కచ్చాపచ్చా దంచి వేసేసి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి కట్ చేసి పక్కన ఉంచిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఈ ఆనియన్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కాసేపు పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పాలు బీరకాయ కర్రీ. పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఈ మాత్రం వేగితే చాలు. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేయాలి. ఎర్రగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు కాసేపు మగ్గనివ్వాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పాలు బీరకాయ కర్రీ. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, ముందు మనం బీరకాయలో ఉప్పు వేసాము, ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. తగినంత కారం వేసేసి ఒకసారి బాగా కలిపేసి కాసేపు వేగనివ్వాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పాలు బీరకాయ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో బీరకాయ ముక్కలు వేసేయాలి. ఒకసారి బాగా కలిపేసి ఈ బీరకాయ ముక్కలకి ఉప్పు, పసుపు, కారము బాగా పట్టేలాగా బాగా కలిపేసి సన్న మంట మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అడుగు పట్టుకోకుండా మధ్యలో మధ్యలో ముద్దీసి కలుపుకుంటూ కర్రీ ఉడికించుకోవాలి. సన్న మంట మీదే కర్రీ ఉడికించుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి సన్న మంట మీద మూత పెట్టేసి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా మగ్గాయి. మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇవి కొద్దిగా మగ్గాయి. ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఈ కర్రీలో
కాచి చల్లార్చిన పాలు తగినన్ని వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పాలు బీరకాయ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చిక్కటి పాలు, కాచి చల్లార్చిన పాలు తగినన్ని వేసేసేయాలి. ఇప్పుడు ఈ కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి. మాడిపోకుండా సన్న మంటే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి మరో 5 నిమిషాలు ఈ కర్రీ మగ్గించుకోవాలి. మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కర్రీ ఉడికించుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మొత్తం ప్రాసెస్ 15 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్ ఉడకడానికి. మూత తీసేసి ఒకసారి కలుపుకోవాలి. మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కర్రీ ఉడికించుకోవాలి మాడిపోకుండా. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. పాలు బీరకాయ కర్రీ రెడీ అయింది. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేసుకోవచ్చు పాలు బీరకాయ కర్రీ. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇంతే, స్టవ్ కట్టేయడమే. పాలు బీరకాయ కర్రీ రెడీ. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్